మహానుభావుడు మన రూమ్ పెద్ద కదిలే దేవుడు. ఇలాగే కొన్ని నెలలు సేవింగ్ చేస్తే మనం 2 BHK షిఫ్ట్ అయిపోవచ్చు. సరే మామ, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. నైట్ పాపతో చాటింగ్లో ఉండి మెయింటెనెన్స్ గురించి మాట్లాడలేకపోయాను. అందరికీ శాలరీలు క్రెడిట్ అయ్యాయా? మామ ఒక గేమ్ వేద్దామా? వద్దమ్మా, ముందు మెయింటెనెన్స్ గురించి మాట్లాడదాం. కలెక్షన్ ఎంత? 5500. అబ్బా సాయిరామ్, వెజిటేబుల్స్ నిన్నే తెచ్చేసాంగా, 500 పక్కనెట్టు. తీసుకో మామ. మరి పెట్రోల్ డబ్బులు? బండి నాది కదా మామ. నడిపింది నేను కదా, 100 పక్కనెట్టు. ఇప్పుడు మిగిలింది ఎంత? 4900. మెయింటెనెన్స్ ప్లాన్ చేసేది ఎవరో? నువ్వే. ఎక్స్ట్రా అయితే ఇచ్చేది ఎవరో? నువ్వే. మరి డబ్బులు ఎవరి దగ్గర ఉండాలా? నీ దగ్గరే. ఇచ్చేయి. ఉడి మొత్తం లాగేసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ డబ్బులు ఏమో నేను మింగేయను మా. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఎల్రా. ఇందులో మీ కష్టం కూడా ఉంది. సగం మీరు చూసుకోండి, సగం నేను మెయింటైన్ చేస్తాను. సరే మామ. మన వీకెండ్లో చికెన్ చేసుకున్నాం కదా, అది పార్టీ అన్నావు కదా మామ. పార్టీ అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. వైఫైకి 900, ఆయిల్ క్యాన్కి 1000 రూపాయలు, రైస్ ప్యాకెట్కి 2500. రైస్ ప్యాకెట్ 2500. లలిత బ్రాండు. ఇప్పుడు ఎంత అయింది? 4900. అలా చూస్తావేంటి? ఇయ్యి. 500 మిగిలింది. పర్లేదమ్మా, స్ప్లిట్లో యాడ్ చేయాలి. ఇదిగో 40 రూపాయలు. వెళ్ళి వాటర్ క్యాన్లు పట్టుకురా. లెక్కెట్టద్దు, 10 తగ్గిద్ది. షాపోడు మనకి 10 రూపాయలు ఇవ్వాలి. ఇలా అయితే 2 BHK షిఫ్ట్ అయ్యేది ఇప్పుడు మనం. మన సిట్టింగ్లో మాట చెప్పాను, గుర్తుందా? ఏమరా నాకు గుర్తులేదు. సంపాదించు, సేవింగ్స్ ఆలోచించు.